వెల్కమ్ బ్యాక్ టు ది మోటో బ్లాగింగ్ సెటప్ గైస్. సో ఈ బండిని ఇప్పుడు మాదీనమ్మా వెల్కమ్ బ్యాక్ టు ది మోటో బ్లాగింగ్ సెటప్ గైస్. సో ఈ బండిని ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. దీనిలో చాలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ మనకు చూసుకుంటే రోల్స్ రాయ్స్ లాగా, వెనకాల మనకు చూసుకుంటే ఆ రెండు లైట్లు ఒక కార్కి ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా బాగుందన్నమాట పార్కింగ్ లైట్స్. ఇంకొకటి దీనిలో మైనస్ ఏంటంటే ఇక్కడ మనం కూర్చున్నాం అనుకోండి, అంటే యాజ్ ఏ పిలియన్ గా కూర్చున్నాం అనుకోండి, మనకి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఇది ఇన్స్టాంట్ పికప్ ఉండడం వల్ల వెనక్కి పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఎత్తుకుంటాను అనమాట, నేను ఒకవేళ పడిపోతే నన్ను ఆపేది ఏది అని. బట్ కానీ ఇక్కడ నుంచి పడ్డామంటే డైరెక్ట్ గా ఇక్కడ కూర్చోండి, లేదంటే నెక్స్ట్ కిందే. సో ఇప్పుడు మనం దీన్ని రైడ్ చేసి అయితే దీని ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను. అసలు ఏంటి దీని కథ, దీని కాస్ట్ ఎందుకు అంత ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో బండి మనం ఎక్కినామంటే మనకి సేమ్ వెస్పా ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ డిజిటల్ ఉంది, హాఫ్ ఎనలాగ్ ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టోర్ చేసుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉంది, మొబైల్స్ కానీ సంథింగ్ కోక్స్ కానీ అట్లా. అండ్ ఇంకొకటి మీరు అన్నిట్లో చూసుంటారు, మనకి ఆల్మోస్ట్ అన్ని స్కూటీస్ లో ఫ్యూల్ ట్యాంక్ ఈ సీట్ కింద ఉంటది, లేదంటే ఈ వెనకాల ఉంటది. సో కానీ ఎప్పుడన్నా ఇట్లా మన ఫుట్ లెగ్స్ పెట్టుకునే ప్లేస్ లో ఉండడం చూసారా, దీనికి మనం లెగ్స్ పెట్టుకునే ప్లేస్ లో ఉంటది అనమాట. అది నాకు ఎట్లా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి దీనిలో ఎక్కువ నాకు నచ్చిన ఫీచర్ వచ్చేసి ఈ సైడ్ ఫుట్ రెస్ట్. దీని ఎంత లాగినా ఎట్లా లాగినా రాదు, దీని మనం లాక్కో అవసరం లేదు. ఎక్కిన తర్వాత లెగ్ పెట్టి ఇట్లా కొడితే చాలు, అది బయటకు వచ్చేస్తుంది. స్లోగా మళ్ళీ ఇట్లా అంటే అది లాక్ అయిపోతుంది అనమాట. బెస్ట్ ఫీచర్ ఇది త్వరలో నాకు తెలిసి ఇప్పుడు మనకున్న స్కూటీస్ వాటిలో కూడా ఇచ్చేస్తారు. సో ఇంకా వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ లైట్స్, ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇది వచ్చేసి పార్కింగ్ లైట్ ది. ఇక్కడ హై బీమ్, లో బీమ్, సిగ్నల్ లైట్స్, హార్న్, సెల్ఫ్ అండ్ ఇగ్నిషన్. సో ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకొని ఇగ్నిషన్, ఇక్కడ మనం ఫుల్ స్విచ్ ఆన్ చేసుకొని సెల్ఫ్ కొట్టినమ్మటే స్టార్ట్ అయిపోయింది చూసారా. అండ్ దీని పికప్ చాలా అగ్రెసివ్గా ఉంది, చాలా ఇన్స్టాంట్గా పుల్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ నేను గూగుల్లో చూసింది అయితే 120 అనుకుంటా. నేను ఇప్పుడు దాకా దీని టాప్ స్పీడ్ టెస్ట్ చేయలేదు, ఆ అవసరం రాలేదన్నమాట. సో దీన్ని నేను 2 days నుంచి ట్రై చేస్తున్నా. మైలేజ్ అయితే అసలు ఇవ్వట్లేదు. నాకు తెలిసి 12-13 ఇస్తుంది అనుకుంటా. కుక్క కాదు, పీత తాగినట్టు తాగుతుంది బండి. మనం వన్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లా పుల్ చేస్తే చాలు, దూకేస్తుంది చూసారా. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది దీనిలో. అంటే 300cc ఇచ్చాడు, ఫ్రంట్ వెనకాల డిస్క్ ఇచ్చాడు, ఈ బండ టైర్ ఇచ్చాడు. సో కంట్రోలింగ్ కూడా ఇవ్వాలి కదా, దానికోసమే మనకి బ్రేకింగ్ ఇంకా పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇచ్చారు. $4 లక్షలు పెట్టి స్కూటీ కొని సిటీలో తిరగడానికా అంటే చిన్న డౌట్ వచ్చిందనమాట నాకు. అంతే కంఫర్ట్గా ఉంది, బాగుంది, ఒక స్టైలిష్ లుక్, డిఫరెంట్ లుక్ అనమాట. సింగిల్గా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ట్రావెల్ కాదు యాక్చువల్గా సింగిల్గా సిటీలో తిరుగుదాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఇది. పికప్ అయితే చాలా బాగుంది, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ కమ్ టు ది పాయింట్, 4 lakhs ఒక స్కూటీకి వర్త్ అంటారా? ఓహో మై గాడ్, అసలు చూసారా దీని పుల్ ఎంత ఇన్స్టాంట్గా వచ్చేస్తుందో. ఇలా జస్ట్ ఇట్లా అంటున్నా 80 వెళ్ళిపోతుంది. టాప్ స్పీడ్ ఎంతో చెక్ చేద్దాం అసలు. అంటే ఈ రోడ్లో మనం చెక్ చేయడం కొంచెం కష్టమే, బట్ కానీ ట్రై మై బెస్ట్. ఈజీగా 100 ఎక్కేసింది, ఈజీగా. సో గమనించినట్టయితే ఇది ఇట్లా వెళ్తున్నప్పుడు ఇది ఇట్లా తగ్గుతుంది. మన దగ్గర మనీ ఎక్కువ ఉండి కొనుక్కుంటే ఇది వర్త్ అని చెప్తాను. ఎందుకంటే పుల్ల బాగుంది, పర్ఫార్మెన్స్ మొత్తం బాగుంది. కానీ 4 lakh ఒక స్కూటీకి పెట్టడం వర్త్ అని నాకైతే అనిపించట్లేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటికి కూడా నాకు ఆ పెట్రోల్ ఎట్లా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఏం ఫీచర్లు రా బాబు. ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంది, కాకపోతే ఇది స్టార్ట్ చేసిన తర్వాత వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇది చూడండి, మీకు అర్థమవుతుందో లేదో, వైబ్రేషన్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి దీనిలో. డ్రైవ్ చేసినప్పుడు పెద్ద ఏం ఫీల్ అవ్వట్లేదు, కానీ ఇట్లా స్లోగా వెళ్తున్నప్పుడు వైబ్రేషన్ బాగా అర్థమవుతుంది.
ఇంత స్లోగా వెళ్తున్నా కానీ ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. దీన్ని వెయిట్ అరౌండ్ 140 kgs అనుకుంటా. ఒక్కసారి కంటే దీని స్పెసిఫికేషన్ చెప్తా, ఎలాగో ట్రాఫిక్లో కొంచెం స్లోగానే వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, దీని ప్రైస్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3,13,000 అయితే ఉంది. బట్ కానీ ఆన్ రోడ్ మనం చూసుకుంటే 3,70,000 దాకా అయితే వస్తుందన్నమాట. ఇంకా మనం దీని మైలేజ్ చూసుకుంటే 27 అట్లా చెప్తున్నారు, కానీ అంతైతే ఇది క్లైమ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఇందాకే చూసారు, బేస్డ్ ఆన్ ది యాక్సిలరేషన్ డ్రైవింగ్ బట్టి దీని మైలేజ్ అంటూ ఉంటుంది అనమాట. 278.2 cc ఇంజిన్ ఇది, అంటే 300 cc 300 అయితే దీని పేరు అనమాట. ఇంకా సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ 4 valve ఇంజిన్ ఇది. ఇంకా నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఓన్లీ సింగిల్ సిలిండర్ ఇచ్చారు. 300కి డ్యూయల్ సిలిండర్ ఇస్తే ఇంకా సౌండ్ దారుణంగా ఉంటుంది అనమాట. ఇంకా దీని హార్స్ పవర్ వచ్చేసి 18.95, 23.5 Nm ఆఫ్ టార్క్. దీని టార్క్ నిజంగా చాలా బాగుంది. ఇది ఒక్కసారి మనం దీని మీద కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒకవేళ మీకు ఈ బండి నచ్చినట్టయితే నేను చెప్తున్నాను. బట్ కానీ వెరీ గుడ్ బైక్. ఎవరికైతే బైక్ సిస్టమ్ ఉంటుందో, స్కూటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో, మరీ హై బడ్జెట్ అంటే ఎక్కువ సీసీలకు వెళ్తే ఇంకా ఆ ప్రైజెస్ పెరిగిపోతాయి. స్కూటీస్లో మనకి BMW స్కూటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మరీ అంత కాకపోయినా మిడ్ వేరియంట్లో ఇది కూడా ఉందన్నమాట. సో దీన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. స్కూటీని ఎక్కువ లవ్ చేసే వాళ్ళకి ఎక్కువ నచ్చింది అనమాట. ఎందుకంటే ఈ ఇన్స్టాంట్ పుల్ ఉంది చూసారా, అంటే భయం కూడా అవసరం లేదు. కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది బండి. అయ్యో బాబు, ఏంద్రా ఈ పురుగులు! అయ్యా, లిటరల్లీ కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ అబ్బో నా షర్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఈ పురుగులన్నింటినీ తీసుకెళ్తున్నా ఇప్పుడు ఇంటికి. లిటరల్లీ కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ కూడా. అమ్మ దీనమ్మ. సో ఇది బండి పొజిషన్ అయితే. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని పురుగులు. అమ్మ దీనమ్మ. ఇప్పుడు మా ఫ్రెండ్ బండి చూడాలి, అరే ఏ తుప్పలోకి వెళ్ళి వచ్చారా అని అడుగుతాడు. సో ఈ బైక్ డీటెయిల్స్ అయితే మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is KDM Super Bike signing out.